నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచలి గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న నిమ్మల స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన మంత్రి. రాష్ట్రంలో కూటమి పాలన రోజు రోజుకి దిగజారిపోతుందన్న మాజీ మంత్రి కారుమూరి. కూటమి సర్కార్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శ. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా పలువురు నివాళి. న్యూఢిల్లీలో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో స్థానిక కళాకారులను స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన ఖాదీ దుస్తులు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, ఏటికొప్పాక బహుమతులు తదితర స్టాల్స్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సందర్శించారు. గాంధీజీ విలువలకు స్వదేశీ స్ఫూర్తికి ప్రతీకగా చరకా తిప్పి స్వయం ఉపాధి ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ హర్ ఘర్ స్వదేశీ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఖాదీ సంతలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగ్జిబిషన్లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్థానిక వృత్తి నిపుణులకు చేయూతనివ్వడానికి ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా పెద్ద ఎత్తున ఖాదీ సంతలను ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున స్వదేశీ మీద శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా, ఎంఎస్ఎంఈల యొక్క ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఖాదీ సంతని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తి ఉన్నదో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆయన స్ఫూర్తి ఆధారంగా 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, చేతి వృత్తులను గాని ఇతర కళాకారులను గాని ప్రోత్సహించాలి, ముఖ్యంగా ఖాదీ పరిశ్రమని ప్రోత్సహించాలి, ఖాదీ పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలనేటువంటి విధానంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనమంతా కూడా గమనించాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా, విదేశీ ఆర్థిక విధానాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని బానిసత్వానికి దగ్గర చేసిందనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం అంటే మన జాతీయమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడం అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉంటారు. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాన్ని, స్టార్ట్అప్ ఇండియా లాంటి కార్యక్రమాల్ని, ఆత్మ నిర్భర్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం, అదేవిధంగా ఏదైతే ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఉన్నాయో తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలని పునరుద్ధరించడం, ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా, పెద్ద ఎత్తున ఖాదీ సంతలు ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు దేశంలో 20,000కు పైగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం యలమంచలి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో యంత్రాల ధరలు గణనీయంగా తగ్గాయని, దీంతో రైతాంగానికి భారీగా లబ్ది చేకూరుతుందని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 15,000 ఆదా అవుతుందని తెలియజేశారు.
ప్రధాన గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయి, ఒక టీవీ గాని, ఒక ఫ్రిడ్జ్ గాని, ఒక గ్రైండర్ గాని, ఇట్లా మహిళల గృహోపకరణాలన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గింది. అంటే ఏదైతే గతంలో 4 అంచెలు జిఎస్టీ ఉంటాయి, అంటే ఏదైతే గతంలో మనం చూసాం 5%, 12%, 18%, 28%, 4 స్లాబ్లుంటే ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క 12% ఉన్నవన్నీ కూడా 5%లో కలిసిపోయినటువంటి పరిస్థితి. గతంలో 28% ఉన్నవన్నీ కూడా 18%లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే దగ్గర 40-50% ఈవేళ 2 అంచెల విధానంలో తగ్గడం వల్ల అటు రైతాంగానికి, ఇటు మహిళలకు, ఇటు మధ్యతరగతి వర్గాలకి కూడా ఈ జిఎస్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది మరొక్కసారి ప్రత్యేకించి అది యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో చిరంజీవి లేఖ ద్వారా బయటపడిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఖండించకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన రోజురోజుకి దిగజారిపోతుందని, ఒక ఎమ్మెల్యేని లంచాలు తీసుకుని పనులు చేయిస్తున్నామని చెప్పే పరిస్థితి వచ్చిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని, కూటమి సర్కార్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవించి పంపారు, ఏం చెప్పారు అనేది ఇప్పుడు బయటపడింది. ఆయన ఎందుకు ఎన్నాళ్ళ నుంచి చెప్పలేదని కొంతమంది అడిగితే ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు అనుకుంటారు. కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో దైవంతో సమాన ఈ హాల్లో రికార్డు అయ్యే చోట నా పేరు ఉచ్చారణ చేయటం దారుణం అని చెప్పి ఆయన ఖండించడం జరిగింది. దాని మీద లెటర్ పంపించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు 2 సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా మాట్లాడి అల్లరి చేస్తారో మీకు తెలుసు. ఇవాళ చిరంజీవి గారి మీద అన్నప్పుడు నాగబాబు కానీ చిరంజీవి గారు కానీ స్పందించకపోవటం శోచనీయం. రాష్ట్రంలో కూటమి పాలన రోజు రోజుకి కూడా దిగజారిపోయి అన్యాయం అయిపోతా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళ ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళ ఎమ్మెల్యేలే ప్రతిపక్షాన్ని మించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న యూరియా గురించి మేము మాట్లాడితే అబద్ధం అంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలే ఈరోజు నిలదీసి అసెంబ్లీలో చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ రోడ్లంటే మేము జనవరి నాటికి కంప్లీట్ చేస్తామని అన్నారు. మళ్ళీ జనవరి సంక్రాంతి పండుగ వస్తుంది. రోడ్లన్నీ వేయకపోతే మమ్మల్ని తిరగనిచ్చే పని లేదని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉంటారు. ఇవాళ ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు. మేము లంచాలు తీసుకుని సిగ్గు లేకుండా చెప్తున్నానని ఒక ఎమ్మెల్యే చెప్పి ఇవాళ అతను ఈ లంచాలతోటే అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. కూటమి మాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదని ఒక ఎమ్మెల్యే చెప్తే విలేకరులకే డైరెక్టు ఈ కూటమి పాలన ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయింది. ఇవాళ వ్యవసాయం చూసుకుంటే రైతులందరూ కూడా అలో లక్ష్మణ అనే పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలన్నీ కూడా దగ్గర 37,000 కోట్ల రూపాయలు మొత్తం ఎక్కడా కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత లాస్ అయిపోయిందో. ఈయన కోటీశ్వరుల్ని చేస్తానన్నదేమో తెలియదు. కానీ ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా దిగజారిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అన్యాయంగా చితుకుపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉల్లిపాయ తీసుకోండి మీరు, అలాగే టమాటాలు తీసుకోండి, అలాగే పత్తి తీసుకోండి, మిర్చి తీసుకోండి, టొబాకో తీసుకోండి, పామాయిల్ తీసుకోండి, కోకో తీసుకోండి, అపరాలు తీసుకోండి. ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమ్ముకునే పరిస్థితి లేకుండా రోడ్డు మీద పోసే పరిస్థితికి వస్తుంది. రైతుకేమో గిట్టుబాటు ధర లేదు, ప్రజలు కొనుక్కునే కాడేమో రేట్లు హై రేట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ నేను లక్షాధికారులను చేస్తాను, సంపద సృష్టిస్తానన్నది సంపద ఆవరైపోయింది. ఇవాళ 37,000 కోట్ల రూపాయలు రైతులు పండించిన సంపద ఆవిరైపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వర్గాల వారు కూడా ముక్త కంఠంతో సర్వనాశనంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయి నుంచి స్ట్రెంథన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు జిఎస్టీ రాకుండానే ఉంటేనే ఇంకా సంబరాలు చేసుకునేది ఏంటి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనుగోలు శక్తి రాష్ట్రంలో పెరిగింది. ప్రతి షాపులోనూ కూడా వ్యాపారాలు బాగా జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులుండేవి.
ఇవాళ అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జిఎస్టీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉండేది, ఇవాళ బీహార్ కన్నా దిగజారిపోయి కిందకు వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న సంబరాలు చేసుకుంటే ఏముంది. షాపులన్నీ కూడా టోయిలెట్ బోర్డులే. గతంలో షాపులు ఒక్కటి కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో, దొరకని పరిస్థితిలో ఉండేది, ఇవాళ టోయిలెట్ బోర్డులకి పరిమితమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్ను అందజేయడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం వినాయక నగర్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ నాగరాణి సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లు స్వయంగా అందజేశారు. వారి ఆరోగ్య స్థితిగతులను, పిల్లల చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను మహిళలు, ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఏ కాళీకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క తిరునక్షత్రం. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి విశేషంగా సహస్రనామార్చన జరిగింది. అల్లూరి అచ్యుతరామరాజు దంపతులు, తోటకూర వెంకట, శ్రీ సత్య సుబ్రహ్మణ్య, విజయ గోపాలవర్మ దంపతుల ఆర్థిక సహకారంతో అమ్మవారికి అలంకరణ నిర్వహించారు. సాయంత్రం జమ్మి చెట్టు వద్ద సమీ పూజ జరిగింది. అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయదశమి ఆఖరి రోజు. అమ్మవారు మనందరికీ కూడా ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి విజయలక్ష్మి అమ్మవారుగా వేంచేస్తున్నారు. ఈరోజు అలంకరణ దాతలు శ్రీ అల్లూరి అచ్యుతరామరాజు గారి దంపతులు మరియు తోటకూర వెంకట, శ్రీ సత్య సుబ్రహ్మణ్య, విజయ గోపాలవర్మ, రమ్య గారి దంపతులచే శ్రీ విజయలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలు శుభారంభం అయినవి. తదుపరి ఈరోజు విశేషంగా శ్రవణ నక్షత్రము, స్వామివారి యొక్క తిరునక్షత్రం అనగా స్వామివారి యొక్క పుట్టినరోజు కూడా కావున శ్రీ స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా విశేషంగా సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే సాయంత్రం 4:30 నుండి జమ్మి చెట్టు వద్ద శమీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ విచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదము స్వీకరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.